హాయ్ అండి, వెల్కమ్ టు మోనిస్వర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ కర్రీని రైస్లోకి అయినా చపాతీలోకైనా, కోకోనట్ రైస్, రాగి ముద్ద, బగారన్నం దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఈ కర్రీ కోసం నేను 1/2 kg చికెన్ దాకా తీసుకున్నానండి. ఈ చికెన్ని మనం పసుపు, ఉప్పు వేసి బాగా కడగాలి. దీనికోసం 2 ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, 4 పచ్చిమిర్చి, 5 జీడిపప్పు, 1 టమాటో, 2 ఇంచీల కొబ్బరి, 1 బిర్యానీ ఆకు, ధనియాలు, 4 లవంగాలు, 5 మిరియాలు తీసుకోవాలండి. కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర వేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలపాలి. కాసేపు వేగినాక ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలపాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. కొబ్బరి, టమాటో, బిర్యానీ ఆకు, లవంగాలు, ధనియాలు, మిరియాలని ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పుని వేసి పేస్ట్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కాసేపు వేగనీయాలి. ఇలా వేగినాక బాగా కలిపి మనకు తగినంత కారం, చికెన్ మసాలా వేసి కలపాలి. బాగా కలిపినాక ఇలా మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి కలపండి. ఒక 20 minutes మనం దీనిని మీడియం ఫ్లేమ్లో మూతపెట్టి ఉంచాలండి. ఈ మధ్యలో ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గ్రేవీ చికెన్ కర్రీ ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.